మా అన్నకి ఆల్రెడీ మా నాన్నగారు ఒక మంచి పేరు పెట్టారండి. ఏంటండి ఏంటండి ఓ, మీకు కూడా తెలిసిపోయిందా? సిఐడి గారు. ఏదేమైనా అన్ని విషయాలు మా ఒక్కరికే తెలుసా అని మనం అనుకుంటూ ఉంటాం, అన్నీ తెలిసిపోతాయి. ఇది సిఐడి కాదు, కానీ ఆయన పని ఏంటంటే మనుషులను గలుగుతూ ఉంటాడు అనమాట. ఏం చేస్తారండి? గలుగుతూ ఉంటారు. వీధిలో పోయే వాళ్ళని కాదు, ఆయనకు కావాల్సిన వారిని, దేవుడు వారిని గత కాలమంతా సజీవ లెక్కలోంచి ఈ 42 సంవత్సరములు పరిపూర్ణం చేయడానికి వారికి ఇచ్చిన కృప బట్టి, దేవుని కృపను బట్టి మనం దేవుని స్తుతించాల్సిన అవసరం ఉంది. దేవుడు నమ్మకమైన వాడు. గత సంవత్సరములన్నీ కాపాడాడు. 2007వ సంవత్సరం మా తాతగారు సూర్యప్రకాశ్రావు గారు చనిపోయారు. వారు చనిపోవడానికి 4 రోజుల ముందు 17వ తారీఖు చనిపోయారు. నేను 15వ తారీఖు నేను ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయాను. నా జీవితం నేను చూసుకోవాలి, నా బ్రతుకు నేను చూసుకోవాలి. మా అన్నని నేను చూసుకోలేను, మా తమ్ముడిని నేను చూసుకోలేను, మా డాడీని నేను చూసుకోలేను, మా అమ్మగారిని నేను చూసుకోలేను. యవనొస్తుంది, వాళ్ళని నేను చూసుకునేది ఏంటి? ఆ రోజు నాకు అర్థం కాల. నేను అనుకుంది నేను వాళ్ళు చూసుకుంటున్నారని అనుకున్నా, నన్ను వాళ్ళు చూసుకుంటున్నారని అనుకోలే, అర్థం కాల. మా తాతగారు ఇంచుమించు నెల 2 నెలల నుంచి మా దగ్గరే ఉన్నారు. ప్రతిరోజు చూసుకుంటా. నాకు ఇష్టం ఆయన అంటే. కాళ్ళు నొక్కుతా, నూనె రాస్తా, తల మసాజ్ చేస్తా, గట్టిగా చేస్తా, బాగా చేస్తా. నన్ను పిలుస్తారు, రే రారా, నన్ను గ్లాస్లో నీళ్ళు అడుగుతారు. ఆ గ్లాస్ కడుక్కున్నావా అని అడగరు, నీ చెయ్యి కడుక్కున్నావా అని అడుగుతారు. బాగా అర్థం చేసుకోండి. మనం చెయ్యి కడుక్కున్నాక నీళ్ళు గ్లాస్ కడిగి నీళ్ళు ఇమ్మంటారు. అర్థమవుతుందా? అంటే మన చెయ్యి కడుక్కున్నామంటే గ్లాస్ కడిగినట్టే అనమాట. సో మా తాతగారు 15 నవంబర్ 15వ తారీఖు 2007వ సంవత్సరం నేను చెన్నైలో లేను. నా ఇష్టానుసారంగా నా జీవితాన్ని నేను చూసుకుంటాను, నా బ్రతుకు నేను చూసుకుంటానంటే మా నాన్నగారు దుఃఖంలో ఉన్నారు, మా అన్న దుఃఖంలో ఉన్నాడు, తమ్ముడు దుఃఖంలో ఉన్నారు. వారేదో నన్ను పోగొట్టుకుని కాదు, నా ప్రేమ ఏదో వారు చూశారని కాదు. వారు ప్రేమ ఎంత గొప్పదో నాకు తర్వాత అర్థమైంది, వెంటనే అర్థం కాల. 17వ తారీఖు మా తాతయ్య చనిపోయారు. అప్పుడు నేను లేను. కానీ ఆ స్తుతి కూడికి కాకినాడకి వెళ్ళాం మేము. జ్ఞాపకార్థ కూడిక అంటారు, క్షమించండి. ఆ జ్ఞాపకార్థ కూడికి మేము అప్పుడు నన్ను రప్పించి మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళాను, ఏం చేశాను, ఎక్కడున్నాను అవన్నీ ఎందుకు. కానీ మా అన్న ఆ రోజు చాలా బాధలో ఉన్నాడు. నేను అనుకున్నదంతా మా తాతయ్య చనిపోయారు కదా అందుకే బాధ అనుకున్నారు. కానీ మా అన్న ఎక్కడున్నాడంటే, ఏ స్థితిలో ఉన్నాడంటే, ఆయన తిండి తినకున్నా ఆ రోజే నేను మొదటిగా ఆయన ప్రేమను చూసింది, మొదటిగా ఆయన త్యాగంను చూసా. ఆ రోజు నా జీవితము మర్చిపోని రోజు. ఏమైంది తెలుసా అండి? మా అన్నకి ఏదో కుట్టింది, ఒక జెర్రీ ఏదో కుట్టింది. ఆయన కుడితే ఆయన ఉబ్బిపోయాడు, బీపీ లాగా వచ్చేసింది, మనిషి ఉబ్బిపోయి ఊపిరి ఆడలేదు. నాకు అర్థం కాల, చేతులు కాళ్ళు పనిచేయలే. మా బాబాయ్, రాజన్ బాబాయ్ అని ఒక బాబాయ్ ఉన్నారు, నేను కలిసి హాస్పిటల్ తీసుకెళ్ళాం. నేను అనుకున్న దేవుని దగ్గర ఒకటే ప్రార్థన చేశా ఆ రోజు, దేవా నువ్వు నాకు ఇచ్చిన అన్న కదా, ఈయన్ని బ్రతికింపజేయ. హాస్పిటల్లో కాకినాడలో మిలిటరీ రోడ్లో ఉంటుంది మా తాతగారి ఇల్లు, ఇప్పుడు లేదు. అప్పుడు ఆ జ్ఞాపకార్థ కూడిక రోజు వారు ఎలా అయిపోయారంటే, చచ్చిపోయేటట్టు ఒక మనిషి కోమాలోకి వెళ్తే ఎట్టుంటారో అలా అయిపోయాడు. నేను ఎందుకు చెప్తున్నానో బాగా అర్థం చేసుకుందాం. ఇది 2025వ సంవత్సరం, 2007వ సంవత్సరం గురించి నేను మాట్లాడుతున్నా. దేవుడు ఆ వ్యక్తిని ఎలా కాపాడుకుంటూ వచ్చాడు. ఏ కీడు రాకున్నా, ఏ అపాయం రాకున్నా, ఏ నాశనం రాకున్నా. ఈరోజు అనేక మంది దేవుని బిడ్డల్ని ఈరోజు ఏం చేస్తున్నారు? నడిపిస్తున్నారు ముందుకి. రక్షణ లేని వారికి రక్షణ అందిస్తున్నారు, సువార్తను అందిస్తున్నాడు. దేవుడు పిలుపునిచ్చాడు, పిలుచుకున్నారు, కోరుకున్నారు. మా జీవితాల్లో రుజువులు చూసాం, మా జీవితాల్లో బ్రతుకుని చూసాం. ఈరోజు ఒక సేవకుని గురించి మనము ఘనంగా మాట్లాడడము ఈరోజు మనుషులకి ఇష్టం ఉండదు.
నేను మా సేవకుని గురించి నేను మాట్లాడలేదు, కానీ మీ సేవకుని గురించి నేను మాట్లాడలేదు, కానీ మా అన్న గురించి మాట్లాడుతున్నాను. జీవితం చూసాం. నేను ఇద్దరితో ఫ్రెండ్స్ అనమాట. మా అన్నకి ఫ్రెండ్, నేను తమ్ముడికి ఫ్రెండ్. ఎందుకంటే వాళ్ళిద్దరికి పుల్లలు పెట్టేసి నేను కూర్చుంటా. ఎంత కంత్రిగాడిని అంటే చూస్తానికి చాలా అమాయకుడిగా ఉంటా. ఏం మాట అన్న చిన్నప్పుడు అల్లరే చేయను. వాళ్ళిద్దరికి మాత్రం పుల్లలు పెట్టేసి, ఎందుకంటే వాళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటే మిగిలినన్నీ నాయే అనమాట, మధ్యోడిదే అనమాట. అంత మూర్ఖుడిగా ఉండేవాడిని. వాళ్ళు ఇరువురు కూడా ప్రేమను చూపించారు. సహోదరుల బంధము ఎంతో విలువైనదండి. సంఘము కూడా సహోదరుల బంధంతోనే ఉండాలండి. మరి ఈరోజు దేవుడు ఒక వాక్కుతో మనకు గుర్తు చేయాలని ఆశిస్తున్నాడు. ఈరోజు ఏదో మా నాన్నగారు ఒక ఇక లేరే అనే బాధతో కాదు, కానీ మా అన్న అంటూ ఇందాక అనేసాడు, నోరు జారిపోయాడు. నాకు అంతలోకే నాన్నగారు వచ్చేస్తున్నట్టున్నారు అంటే ఆయన సిఐడి పని అంటే అర్థం ఏంటి? అక్కడ 10 మందిని ఇక్కడ 10 మందిని ఉంచుకుంటాడని కాదు. ఆయన మనసులో ముందే ఫోన్లు చేస్తూ ఉంటాడు. 10 సార్లు చేస్తాడు, 20 సార్లు చేస్తాడు, అడుగుతాడు. తప్పేం అడగడు, మంచి అడుగుతాడు. కానీ మనకు అపార్థం అవుతుంది, మనం రెచ్చగొట్టినట్టు ఉంటుంది అనమాట. కానీ మంచి చెప్పినప్పుడు మన జీవితంలో ఏమి అంటాం? మనం వద్దు అని చెప్తాం. అది మన పని. కానీ దేవుడు ఈరోజు మాత్రం ఆయన నమ్మకత్వాన్ని గుర్తు చేసుకోమంటున్నాడు. ఆయన ఎంత నమ్మకమైన వాడో, ఈ సంవత్సరంలన్నీ ఎలా కాపాడాడో, ఇంకా రాబోయే సంవత్సరంలో ఇంకా మనకి కూడా ఏమి ఇద్దాం అనుకుంటున్నాడో. ఈరోజు ఇక్కడ కూర్చుని ఉన్నవారు మీరు 40 సంవత్సరాల కన్నా ఎక్కువ మంది ఉన్నారు. కొంతమంది 30 సంవత్సరాలు ఉండుండొచ్చు, 25 సంవత్సరాలు ఉండుండొచ్చు. సంవత్సరములు అనేది దేవుడు మనకిచ్చిన సమయము. మా అన్న 42 సంవత్సరంలో నమ్మకంగా పనిచేశాడు. అనుమానమే లేదు. ఆయన మనసులో పోరాటాలు ఉంటాయి, ఒంటరితనం ఉంటుంది, అవమానాలు ఉంటాయి, నింద ఉంటుంది. మా వదిన ఇందాక ఒక మాట చెప్తా ఉన్నారు, లైవ్లో వింటా వచ్చా. ఎప్పుడు ఎంకరేజ్ చేయరంట, ఎప్పుడు కూడా ఆదరించరంట. అప్పుడు నేను వెంటనే సంవత్సరాలు లెక్కేసా. మేమందరం ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నామో, మేమందరం ఇంట్లో ఉన్నప్పుడు మమ్మల్ని ఒక్కసారి, ఇప్పుడు మా అన్న నాకు ఫోన్ చేశాడంటే ఏం చెప్తాడు? పొగుడుతామే రే, నువ్వు బాగా ఇందాక కూడా నన్ను పొగుడుతా ఉన్నాడు చూడండి, తెలుగు మాట్లాడుతున్నా రాదు అంటున్నాడు, తెలుగు మాట్లాడుతున్నాడు అని ఎంతో సంతోషంగా ఉందని చెప్తున్నాడు. అర్థమవుతుందా? అంటే 35 సంవత్సరాల వరకు మమ్మల్ని కూడా ఎప్పుడు ఎంకరేజ్ చేయాలా, పిల్లకి కూడా ఎంకరేజ్ చేయాలా. కానీ ఆయన దగ్గర నుండి వెళ్ళిపోయాక మాత్రం ఈరోజు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. ఈరోజు సహోదరులు ఏం చేసుకుంటాను తెలుసా? ఇదిగో నా కష్టాలు ఇది, నా బాధలు ఇది, నా సహాయం ఇది, నా అవసరతలు ఇది అని చెప్తామా? ఏం చేస్తాం తెలుసా? పరిచయం ఒక బాధ్యతలు. దేవుడు ఏ ఉద్దేశం మాకు ఇచ్చాడు? ఇందాక 4-5 చర్చిలు పెట్టేశాడు మైకేల్ పాల్ అన్నారు. నేను ఎప్పుడు చెప్పాను 4-5 చర్చిలు అనుకున్నా. చూస్తే 3 సంఘాలే. ఆ 3 సంఘాలు కూడా ఎన్ని పోరాటాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని నిందలో, ఎన్ని అవమానాలు. అబ్బో, ఎంతమంది జీవితాలని తోస్తూ ఉండాలో, రుద్దుతూ ఉండాలో, కడుగుతూ ఉండాలో, ఇంకా కొంతమంది జీవితాల్లో ఎదురు చూస్తూ ఉండాలో. వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, పోయేవాళ్ళు పోతూ ఉంటారు. ఇది ఒక యాత్ర అనుకుంటున్నారు. ఒకరోజు దేవుడు నిరూపిస్తాడు. ఏం నిరూపిస్తాడు? అంతవరకు నిరూపిస్తాడు. అంటే మా అన్న ఏం చేశారు? నా జీవితంలో ఉన్న ముందు ఉద్దేశం కూడా చెప్తున్నాడు ఆయన. అంటే నా భారమును ఆయన ప్రార్థనగా మార్చేసుకున్నాడు. అప్పుడు దేవుడు ఇచ్చేస్తాడనే దర్శనం ఆయనకు ముందే కనిపించేసింది. ఊరకే రాదు, కష్టపడకుండా రాదు. ఎవరో ఊరకే ఇస్తే వచ్చేది కాదు. సంఘం అయితే దేవుడు పుట్టిస్తూనే వచ్చేది. దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తూనే వచ్చేదండి. బాగా అర్థం చేసుకుందామండి. తెలుసు వారి జీవితంలో ఎట్ట ఉంటుందో కష్టం, ఎట్ట ఉంటుందో బాధ. ఆయన ఎప్పుడు కూడా, ఇప్పుడు కాదు, సేవకు వచ్చిన తర్వాత కాదు, నన్ను ఆదరించినప్పుడు కాదు, నన్ను ఆదరిస్తానికి ముందున్నప్పుడు నా గురించి ఎక్కువ ఆలోచించేవాడు. ఆ ప్రేమను ఎలా చూపిస్తాడంటే కోపంతో చూపిస్తాడనమాట, ఉక్రోషంతో చూపిస్తాడనమాట, మూర్ఖత్వంతో చూపిస్తాడనమాట, మొండితనంతో చూపిస్తాడనమాట. అదే నన్ను బాగు చేసింది. బాగా అర్థం చేసుకుందాం. నాకు ఆ రోజు అర్థం కాల. నేను సేవకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు 2019 సంవత్సరం నేను కంపెనీ మూసేసి ఇంట్లో కూర్చొని నా సహోదరులందరినీ మేపుతూ కూర్చుంటే 3 ఆడపిల్లలు పెట్టుకుని, ఏంట్రా నువ్వు చేస్తున్నావు అని మంచిగా మాట్లాడుంటే బాగుండేదని నేను అనుకున్నా ఆ రోజు. కానీ ఆయన ఎలా చూపించాడంటే, నువ్వు చేసేది సరికాదురా, నువ్వు ఇంటి జెలిపరా అన్నాడు. నేను కొడతానికి వెళ్ళాను ఆయన్ని. ఫస్ట్ టైం నా జీవితంలో ఆయన్ని కొడతాం.
ఆయన దగ్గర దెబ్బలు తిన్నా చిన్నప్పుడు. మా అన్నే కదా, బయట రోడ్లోకి వెళ్తే ఎవరినైనా కొట్టేవాడిని. ఆయన మాత్రం కొడితే అన్నే కదా, కొడితే పోతాడులే, ఎందుకు వచ్చిన గొడవలే అనుకుని గమ్మున ఉండేవా. కానీ ఆ రోజు నాకు అర్థమే కాల. దేవుడు ఎలా ఒక వ్యక్తిని వాడుకుంటాడో అర్థం చేసుకోండి. మన జీవితాన్ని దిద్దడానికి మనకు ఇష్టం ఉండదు. మనకి చెప్పే వాళ్ళు ఉంటే మనకు అస్సలు ఇష్టం ఉండదు. నువ్వు చెప్తే నేను చేసేది ఏంటి? ఈగో, అహంకారం. ఆ ఈగోని దేవుని సన్నిధిలో నువ్వు దినత్వంగా మారుస్తే గొప్ప కార్యాలు చూపిస్తాడండి. ఒక వ్యక్తి దేవుడు వాడుకుంటే ఎలా ఆత్మలు సంపాదిస్తారో దేవుడు ఇక్కడ తెలియజేస్తూనే ఉన్నాడు. ఈ జీవితము దేవుడిచ్చింది. ఏంద్రా ఈయన బర్త్డే వాక్యం అని చెప్పుకుంటే ఏదో జీవితం గురించి చెప్తున్నాడు అంటారేంటో. అవును, వాక్యము మన అన్నను ఆశీర్వదిస్తాం మాత్రం కాదు, సంఘాన్ని పురుకొల్పిస్తానికి. ఆయన జీవితం చూస్తున్నప్పుడు దేవుడు వారి పట్ల ఎంత నమ్మకంగా ఉన్నాడో, ఆయన బహుమానాలు విధేయత ద్వారా ఎలా సంపాదించుకుంటూ వచ్చారో, దేవుడు సాధారణమైన వ్యక్తుల్ని గొప్ప కార్యాల కొరకు ఎలా వాడుకుని నిలబడతాడో తెలియజేస్తున్నాడు. ఈరోజు ఇక్కడికి వచ్చిన వారిని కూడా దేవుడు పిలుస్తున్నాడు, ఆయన కుటుంబంలోకి పిలుస్తున్నాడు. ఈ జీవితము నువ్వు జీవిస్తున్నప్పుడు సంఘంలో ఉన్న వారిని ఆదరిస్తానికి ఉపయోగించండి. నువ్వు కష్టంతోనే వచ్చావు కాదంటలేదు, నీ జీవితంలో ఒక కొరతే ఉంది. నీ పరిస్థితిని మర్చిపోవడానికి నువ్వు సంఘంలోకి వచ్చావని నువ్వు తెలుసుకున్న రోజు నీ జీవితానికి ఆదరణ దొరుకుతుంది. నీ జీవితంలో ఒక శ్రమ ఉన్నప్పుడు, ఒక కష్టం ఉన్నప్పుడు, ఒక వ్యాధి ఉన్నప్పుడు, ఒక అనారోగ్యం ఉన్నప్పుడు, దేవుడు ఎట్టి రీతిగా నిన్ను బాగు చేశాడో నువ్వు గుర్తించి ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు నిజమైన కార్యాలు దేవుడు మన జీవితాల్లో చేస్తూ ఉంటాడండి. ఆయన జీవితం చూపిస్తూనే ఉంది. ఆయన జీవితంలో దేవుడు చేశాడు, ఈరోజు మన జీవితంలో కూడా చేయాలని ఆశిస్తున్నాడు. దేవుడు ఈరోజు మనల్ని ఆపేవాడు కాదు, కానీ మనల్ని ముందుకు నడిపించేవాడు. ఈరోజు మన లిమిట్ చూసుకుంటున్నాం, కానీ దేవుని లిమిట్ మనం చూడట్లేదు, దేవుని సామర్థ్యం మనం చూడట్లేదు. ప్రతి కుటుంబంలో ఉన్న వారిని దేవుడు ఈరోజు పిలుస్తూనే ఉన్నాడు. మీ ఇంటిలో ఒక్కరు నమ్మకంగా నిలబడి ఉన్నారు. ఈ తరంలో ఉన్న వారికి దీవెనకరంగా ఉండే జీవితం నువ్వు జీవిస్తున్నావా అని లెక్కేసుకో. ప్రతి సంవత్సరం మనకు తెలుస్తుంది ఒకటే, సంవత్సరం అయిపోతుంది, వయసు అయిపోతుంది, సమయం అయిపోతుంది అనుకుంటున్నాం. కానీ ఈరోజు దానికి కంగారు పడతాం బదులు నీ దేవుడి పట్ల ఉన్న ఆలోచన ఏంటో చూడు. నీ దేవునికి నీ పట్ల ఉన్న ఉద్దేశం ఏంటో చూడు. నీ దేవునికి ఈరోజు నీ పట్ల ఏం ఆలోచిస్తున్నాడో చూడు. నిన్ను చూసి ఈరోజు ఏం దుఃఖిస్తున్నాడు చూడు. నిన్ను చూసి ఈరోజు ఏం బాధపడుతున్నాడో చూడు. నిన్ను చూసి ఏం సరిచేయాలని ఆశిస్తున్నాడో ఆలోచించండి.